ఉగాది రోజు ముంబైలో ఇలా జరిగింది తెలుసా. హలో అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు ముంబైలో నా ఉగాది డే ఇలా అయితే గడిచింది. మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకున్నాను. దేవుడికి ప్రసాదం చేసి పెట్టి ఆఫీస్కి అయితే బయలుదేరాను. ఈరోజు ముంబైలో ట్రైన్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అన్నీ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే చాలామంది గుడిపవాడ ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నారు ముంబైలో. మనము ఉగాది ఫెస్టివల్ ఎలా చేసుకుంటామో ఇక్కడ గుడిపవాడ ఫెస్టివల్ అయితే అలా చేసుకుంటారు. నేనైతే ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళే దారిలో అయితే ఒక టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. ఆఫీస్లో వర్క్ అయితే నార్మల్గా ఉంది. వర్క్ అయితే చేసేసుకున్నాము. లంచ్ అయితే ఆఫ్టర్నూన్ తిన్నాం అనమాట. లంచ్ అయ్యాక నేను నా కొలీగ్స్తో వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. మళ్ళీ వచ్చి ఐస్ క్రీమ్ తిని వర్క్ అయితే స్టార్ట్ చేసాము. ఫుల్ వర్క్ అనమాట. ఈవినింగ్ వర్క్ అంతా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి మా పక్కింటి ఆంటీ నాకైతే ఉగాది పచ్చడి ఓలికి ఇచ్చారు. చాలా టేస్ట్గా ఉంది. ఈసారి నేను ఏం చేసుకోలేకపోయినా ఆంటీ వాళ్ళైతే తినే అవకాశం నాకు వచ్చింది. ఓలికి అయితే చాలా రుచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇలా నా ఉగాది డే ముంబైలో గడిచింది ఫ్రెండ్స్. మీ ఉగాది రోజు ఎలా గడిచిందో నాకు కమెంట్స్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.